హలో, నేను మీ సింధుజా రెడ్డి, నేషనల్ కోఆర్డినేటర్ గురుకాశీ యూనివర్సిటీ. అయితే ఎంపీసీ అయిపోయిన పిల్లల గురించి ప్రతిసారి మనం అగ్రికల్చర్ గురించే ప్రస్తావించుకుంటాం. అయితే మొదటిసారిగా ఎంపీసీ అయిపోయిన పిల్లలు ఏ కోర్స్ తీసుకోవాలి, అసలు వాళ్ళ ఫ్యూచర్ ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది? అందరూ ఏఐ అని వెళ్తున్నారు. అసలు ఏఐ అంటే ఏంటి? ఏఐకి ఏమన్నా నెక్స్ట్ వర్షన్స్ ఉన్నాయా? దానికన్నా అడ్వాన్స్ వర్షన్స్ అంటే ఏంటి? అసలు మన చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ఒక రీసెంట్ టాపిక్ గురించి మాట్లాడుతున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ విజన్ 2047లో క్వాంటమ్ కంప్యూటింగ్తో మేము అచీవ్ చేస్తాము అన్న ఒక పదం అన్నారు. అసలు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? ఇండియాలో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఇచ్చే యూనివర్సిటీస్ ఏవైనా ఉన్నాయా అన్న ఇలాంటి ఎన్నో డౌట్స్కి ఈరోజు మనం ఆన్సర్స్ తెలుసుకుందాం. ఎంపీసీ ఏదైనా స్టూడెంట్ ఎంపీసీ చూస్ చేసుకున్నాక వాళ్ళు మొదటిగా ఆలోచించేది బీటెక్ సిఎస్సి గురించి. అంటే ఫస్ట్ ఇన్ని బీటెక్ ఆప్షన్స్ మనకు ఉన్నప్పటికీ కూడా బీటెక్ సిఎస్సి అనేది దాని ప్లేస్లో అది స్టాండ్ అవుట్ అవుతుంది. అయితే బీటెక్ సిఎస్సి ఈరోజు మనకు ఒక కామన్ కోర్స్ అయిపోయింది. కోర్ సిఎస్సి తీసుకునే వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు. ఒక ఏఐఎంఎల్ లేదా డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ ఇలాంటి ఎన్నో విధానాలు, అంటే ఎన్నో ఇన్బిల్ట్ టెక్నాలజీస్ని మనం కోరుకుంటున్నాం. ఒకప్పుడు కేవలం ఒక సాఫ్ట్వేర్ నేర్చుకునే వాళ్ళు, జావా అనేవాళ్ళు, ఆర్కిల్ అనేవాళ్ళు, ఇలాంటివి నేర్చుకుని వెళ్ళే వాళ్ళలో ఈ మధ్య కొత్తగా ఏఐఎంఎల్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్కి హయ్యెస్ట్ మనకి క్రేజ్ అనేది కనిపిస్తుంది. ఇన్ని వందల కోర్సులు ఉంటే అసలు ఏఐఎంఎల్ అసలు ఈ అడ్వాన్స్మెంట్ ఏంటి? అసలు ఏఐఎంఎల్కే ఎందుకు ఇది ఉంది? అసలు రోబోటిక్స్ అనే కోర్స్ ఏంటి? బీటెక్లో రోబోటిక్స్ అనే దానికి ఫ్యూచర్ ఉందా? మనం చూస్తున్నవన్నీ నిజాలేనా? ఇప్పుడు మనం చాలా లేటెస్ట్గా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ వింటున్నాం. టైం ట్రావెల్ అని ఇలాంటి ఎన్నో టాపిక్స్ వింటున్నాం. అవన్నీ అసలు ఇలాంటివి సాధ్యమేనా? ఎలాంటి సిస్టమ్తో ఇవి సాధ్యమవుతాయి? ఈ ఏఐఎంఎల్తోనా, రోబోటిక్స్తోనా? అసలు వీటన్నిటి కాంబినేషన్ ఏంటి? క్వాంటమ్ అనే పదం ఏంటి అన్న వాటి గురించి ఈరోజు మనం మేజర్గా చూద్దాం. ఇది మేజర్గా ఎంపీసీ స్ట్రీమ్ ఎవరైతే తీసుకుని ఉంటారో, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆ స్టూడెంట్స్కి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అయితే ఇవి కాకుండా ఇంకేమన్నా ఆప్షన్స్ ఉన్నాయా? అసలు ఎంపీసీ చేసిన వాళ్ళు కొన్ని యూనిక్ కోర్సెస్ చెప్పండి అంటే, మనము బీటెక్ సిఎస్సితో పాటు కొంతవరకు పెట్రోలియం ఇంజనీరింగ్ అంటాం. ప్లేస్మెంట్ స్కోప్ చాలా బాగుంది కాబట్టి పెట్రోలియం ఇంజనీరింగ్ను ఒక మేజర్ స్ట్రీమ్ కింద ఎంచుకోవచ్చు. దాంతోపాటు బీటెక్ సిమెంట్ టెక్నాలజీ ఇలాంటి కోర్సెస్ ఉన్నాయి. లేదా మైనింగ్ అంటాం, మైన్ సర్వేయింగ్ అంటాం. వీటన్నిటి గురించి ఖచ్చితంగా మనం ఇంకొక సెషన్లో తెలుసుకుందాం. ఈరోజు మన మేజర్ టాపిక్ బీటెక్ సిఎస్సి ఏఐఎంఎల్ కాబట్టి దాని గురించే మనం ఇంట్రెస్టింగ్గా తెలుసుకుందాం. దాంతోపాటు కొంతవరకు రోబోటిక్స్, బీటెక్ రోబోటిక్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్వాంటమ్ కూడా మనకు అవైలబుల్ ఉంది. అసలు క్వాంటమ్ అంటే ఏంటి దాని గురించి మనము మేజర్గా మనం చూద్దాము. బీటెక్ సిఎస్సితో పాటు క్వాంటమ్ గురించి మనం చూసినట్టయితే ఇక్కడ మనం ఒక స్లైడ్ చూస్తున్నాం. బీటెక్ సిఎస్సి ఏఐఎంఎల్ విత్ క్వాంటమ్ టెక్నాలజీ. అయితే మనం వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ క్వాంటమ్, అసలు వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ఏఐఎంఎల్, అసలు వై దిస్ టాపిక్ మ్యాటర్స్ అన్న విషయంలో మనం చూసుకుంటే మేజర్గా ఇది రెగ్యులర్ మనకి బీటెక్ కోర్సెస్ లాగానే, కోర్ సిఎస్సి లాగానే కోర్ ఒక ఎలెక్టివ్ సబ్జెక్ట్ అనుకోవచ్చు, ఒక అడిషనల్ సబ్జెక్ట్ అనుకోవచ్చు. ఇది కూడా సేమ్ 8 సెమిస్టర్స్ 4 years మనకి సబ్జెక్ట్ ఉంటుంది ఓవరాల్గా. అయితే దీంట్లో మనకి ఏంటి, అసలు ఏం నేర్చుకుంటాం? కోర్ సబ్జెక్ట్స్ ఏంటి అంటే ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్, ఆల్గరిథమ్స్, డిబిఎంఎస్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్, ఇలాంటి ఎన్నో కాన్సెప్ట్స్ మనము ఈ బీటెక్ సిఎస్సిలో మేజర్గా చూస్తుంటాం. అయితే ఏఐఎంఎల్ మీద మనం ఫోకస్ చేసినప్పుడు ఏఐ ఫండమెంటల్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఎన్ఎల్పి అండ్ కంప్యూటర్ విజన్, మీరు ఇక్కడ గమనించాలి. కంప్యూటర్ విజన్ లాంటిది మనం చూసుకున్నట్టు జరుగుతుంటుందన్నమాట. అండ్ దాంతోపాటు బేసిక్స్ ఆఫ్ క్వాంటమ్ ఫిజిక్స్ అండ్ బేసిక్స్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ దేర్ రెలవెన్స్ ఇన్ సిఎస్. అంటే మేజర్గా ఇక్కడ మనం క్వాంటమ్ టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి క్వాంటమ్ ఫిజిక్స్ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే క్వాంటమ్ అనేది ఈజీ టర్మ్స్లో చెప్పాలి అని అంటే, ఏదైనా ఒక నార్మల్ క్లాసిక్ కంప్యూటర్ కొన్ని సంవత్సరాలు లేదా కొన్ని రోజుల్లో తీసుకునే పనిని ఒక క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ విత్ ఇన్ మినిట్స్, ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా ఇచ్చే విధానాన్ని మనం క్వాంటమ్ అని చెప్తామన్నమాట. నార్మల్గా మనం చూసుకుంటాం క్వాంటంలో అంటే క్వాంటమ్ పదానికి అర్థం చిన్నది అని. టెక్నాలజీ పరంగా ఎంత చిన్నది ఉన్నప్పటికీ కూడా దానికి మేజర్
రిఫార్మ్, ఒక మేజర్ ఎండ్, ఒక కన్క్లూజన్కి తెచ్చే ఆప్షన్ని మనకు క్వాంటమ్ టెక్నాలజీ అనేది అందిస్తుంది. అంటే ఒక సబ్జెక్ట్లో ఇన్ డెప్త్ వెళ్ళడానికి, ఒక ట్రెడిషనల్ కంప్యూటర్ చేయలేని ఒక విధానాన్ని ఇన్ డెప్త్ వెళ్ళడానికి మనకు క్వాంటమ్ కంప్యూటింగ్ పనికొస్తుంది. సో ఎప్పుడైతే మనం క్వాంటమ్ గురించి మాట్లాడుకుంటామో, క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ ఆల్గరిథమ్స్, క్వాంటమ్ ఇన్ఫర్మేటివ్ సైన్సెస్, ఇలా ఎన్నో సబ్జెక్ట్స్ మనం క్వాంటంలో చూస్తుంటాం. అలానే క్వాంటమ్ ఫిజిక్స్ కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ, ప్రతి ఒక్కటి అంటే రిలవెన్స్ ఏదైతే ఉంటుందో సిఎస్లో మనకి ఆ ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా కవర్ చేయడం అనేది చూస్తుంటుంది. అంటే ఇక్కడ మనం అదే చూస్తున్నాం ఈ స్లైడ్లో కూడా. ఫాస్టర్ ఆల్గరిథమ్స్ అండ్ న్యూ మోడల్స్ ఎస్టాబ్లిష్మెంట్కి మనకు క్వాంటమ్ బూస్ట్ చేస్తుంది. అంటే ఏఐఎంఎల్కి ఒక నెక్స్ట్ వర్షన్ అని మనం క్వాంటమ్ని చెప్పుకోవచ్చా అంటే ఖచ్చితంగా మనం క్వాంటమ్ని ఒక నెక్స్ట్ వర్షన్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు మనకి అసలు ల్యాబ్స్ అసలు ఎలా ఉంటాయి, వాటి ల్యాబ్ కల్చర్ ఏంటి అన్నది చూసుకుంటే మెషిన్ లెర్నింగ్ ల్యాబ్స్ క్వాంటంలో, క్వాంటమ్ ఎన్ఎల్పి, క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ లేదా హ్యాండ్స్ ఆన్ ల్యాబ్స్, అలా ఎన్నో రకరకాల అప్డేటెడ్ ల్యాబ్స్, అంటే నార్మల్ రెగ్యులర్ సిఎస్సికి కాకుండా దానిలో అడ్వాన్స్మెంట్ ఆఫ్ ల్యాబ్స్ అనేది కూడా మనకు బీటెక్ సిఎస్సి ఏఐఎంఎల్ క్వాంటంలో కనిపిస్తుంది. దాంతోపాటు అసలు కెరియర్ ప్రాస్పెక్టస్, ఏ స్టూడెంట్ అయినా ఇంజనీరింగ్ తీసుకున్నారు అంటే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం అసలు మా ఫ్యూచర్ ఏంటి, మా ప్లేస్మెంట్ ఏంటి, ఎలాంటి కెరియర్ చూస్ చేసుకుంటే మా ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది అన్న ఆలోచన చేస్తుంటారు. అయితే ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 2047 విజన్తో మన తెలుగు స్టేట్స్ ఆల్రెడీ నడుస్తున్నాయి. సో అలాంటి విజన్లో భాగంగానే క్వాంటమ్ ఏఐ ఇంజనీరింగ్ లేదా డేటా సైంటిస్ట్, రీసెర్చర్స్, ఇలాంటి ఎన్నో వందల పొజిషన్స్ మనకి క్వాంటమ్ టెక్నాలజీకి అవైలబుల్గా ఉన్నాయి. అయితే ఈ క్వాంటమ్ టెక్నాలజీలో మీరు ఇంకొక మేజర్ పాయింట్ చూసుకోవాలి అంటే, క్వాంటమ్ ఎప్పుడైతే మార్కెట్లో వస్తుందో ఏఐకి ఒక నెక్స్ట్ వర్షన్, ఏఐకి ఒక హెల్పింగ్ హ్యాండ్ మనం ఫర్దర్గా అందించినట్టే. అంటే ఈ క్వాంటమ్ కేవలం ఒక ఫీల్డ్కే పరిమితమైనది కాదు. క్వాంటమ్ని మనం అగ్రికల్చర్లో వాడచ్చు, క్వాంటమ్ని మనం ఎలక్ట్రానిక్స్లో వాడచ్చు, ఎలక్ట్రికల్లో వాడచ్చు, మెకానికల్ సబ్జెక్ట్స్లో వాడచ్చు. మనం ఇందాకే చెప్పుకున్నాం క్వాంటమ్ మెకానిక్స్ అన్నాం, క్వాంటమ్ ఫిజిక్స్ అన్నాం. సో క్వాంటమ్ కెన్ బీ టేకెన్ కేర్, లైక్ అంటే క్వాంటమ్ దేంట్లో అయినా మనం యూజ్ చేసుకోవచ్చు వాటిలో ఫాస్టర్ రిజల్ట్ గురించి. సో అలాంటి ఒక క్వాంటమ్ని మనకు అందిస్తుంది ఇండియా మొత్తంలో. మనం చూసుకున్నట్టయితే ఒకే ఒక యూనివర్సిటీ ప్రస్తుతానికి క్వాంటమ్ అనేది వాళ్ళకు ఒక ఎడిషనల్ సబ్జెక్ట్ కింద అందిస్తున్న ఏకైక యూనివర్సిటీ మనం చూసుకుంటే అది గురుకాశీ యూనివర్సిటీ ఉంది. ఖచ్చితంగా దాని గురించి మనం ఫర్దర్గా తెలుసుకోవచ్చు. సో మనం ఒక స్కిల్ రెడీ స్టూడెంట్ని లేదా ఒక ఇన్నోవేటివ్ స్టూడెంట్ని, క్వాంటమ్ టెక్నాలజీ స్టూడెంట్ని అందించడానికి రెడీగా ఉందండి గురుకాశీ యూనివర్సిటీ. అసలు ఇలాంటి గురుకాశీ యూనివర్సిటీ ఎక్కడుంది, ఏంటి, అసలు ఇలాంటి కోర్సు అందిస్తుంది అంటే దానికి ఏ రకమైన ఎంఓయూస్ ఉన్నాయి, ఏ రకమైన పర్మిషన్స్ ఉన్నాయి, ఇలాంటి క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్ మనం ఒక చిన్న స్లైడ్లో తెలుసుకుందాం. సో మేజర్గా మనం చూసుకున్నట్టయితే మనం ఇక్కడ చూడొచ్చు, మనం మాట్లాడుకుంటున్న యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ అండి. ఇది ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1998. ఇది ఒక కొత్త యూనివర్సిటీ కాదు, లేదా ఈరోజు నిన్న పెట్టి ఏదో టెక్నాలజీని అందిస్తున్న యూనివర్సిటీ కాదు. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1998. వెరీ హ్యూజ్ క్యాంపస్, అరౌండ్ 8,000 స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా ఇక్కడ చదువుతున్నారండి. స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ అరౌండ్ ఒక 18 to 20 కంట్రీస్ నుంచి మనకు స్టూడెంట్స్ ఇక్కడ చదువుతున్న వాళ్ళు ఉన్నారు. ఇట్స్ ఈస్ కంప్లీట్లీ అ 200 acre క్యాంపస్. మీరు ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు. ఈ మధ్య యూనివర్సిటీ అంటే 2-3 బిల్డింగ్లు కట్టేస్తున్నాం, దాన్ని యూనివర్సిటీ అంటున్నాం, దానికి పేరు పెడుతున్నాం. అసలు ల్యాబ్స్ ఉన్నాయా, ల్యాబొరేటరీస్ ఉన్నాయా, పర్మిషన్స్ ఏంటి అన్న క్వశ్చన్ గురించి పేరెంట్స్ ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతి ఒక్కటి, అంటే అగ్రికల్చర్ నుంచి టెక్నాలజీ నుంచి ప్రతి ఒక్క దానికి అసలు ఎంత ల్యాబ్ ఉంది, స్టూడెంట్కి అసలు ఓవరాల్ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎలా ఉంది, ఎలాంటి ఎక్స్పోజర్ స్టూడెంట్కి ఇస్తారు అన్నది ఓవరాల్గా మనం ఈ క్యాంపస్లో చూసుకోవచ్చు. అయితే ఎవరైతే బీటెక్ తీసుకోవాలనుకుంటున్నారో రకరకాల క్వశ్చన్స్ అడుగుతుంటారు స్టూడెంట్స్. అసలు ఇది యూజీసీ అప్రూవ్డా అంటారు, ఒకరు ఏఐసిటిఈ అప్రూవ్డా అంటారు, ఒకరు న్యాక్ గురించి అడుగుతుంటారు. అసలు యూజీసీ, న్యాక్, ఏఐసిటిఈ అన్నది ఏంటి, అసలు దేనికి ఏది ఉంటుంది అన్న డౌట్స్లో స్టూడెంట్స్ ఉంటారు. అయితే
మేజర్గా ఒక యూనివర్సిటీల్లో రకరకాల యూనివర్సిటీస్ ఉంటాయి. అంటే మనకి సెంట్రల్ యూనివర్సిటీస్ అంటాం, స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటాం, నెక్స్ట్ మనం డీమ్ టు బి యూనివర్సిటీస్ అంటాం. ఇలా 5 రకాల యూనివర్సిటీస్ టోటల్గా మనకి ఎలెక్టివ్ యూనివర్సిటీస్తో సహా 5 రకాల యూనివర్సిటీస్ మనకి ఉన్నాయి. అందులో స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ కేటగిరీలో మనకి ఈ గురుకాశీ ఉంటుందండి. అయితే గురుకాశీ ఎందుకు స్పెషల్, అసలు ఏముంది దీంట్లో అంటే 32 MOUలు మనకి గురుకాశీలో ఉన్నాయి. దాంతోపాటు నాక్ A++ అక్రిడేషన్, ఇండియా మొత్తంలో నాక్ A++ అక్రిడేషన్ ఉన్న స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీలు 4 నుంచి 5 యూనివర్సిటీలే అండి. వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. మనం గురుకాశీ యూనివర్సిటీలో 3.57 స్కోర్తో, అంటే 4 మార్క్స్లో 3.57 అని మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్ రేటింగ్ ఆఫ్ ద యూనివర్సిటీ మనకి నాక్ A++ ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఒక కేటగిరీ, ఇప్పుడు మనం ఎలా అయితే పిల్లల ఎడ్యుకేషన్ని కేటగరైజ్ చేస్తామో అలానే సేమ్ నాక్ అసెస్మెంట్ బాడీ ఏం చేస్తుంది అని అంటే ఒక కాలేజ్ని అసెస్ చేస్తుంది. వాళ్ళ ప్లేస్మెంట్ అనుకోవచ్చు, ర్యాగింగ్ ఉందా కాలేజ్లో, అసలు ఏ రకంగా వాళ్ళకి సేఫ్టీ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ల్యాబ్ కల్చర్ ఏంటి, ఇది అన్నీ కన్సిడర్ చేస్తూ వాళ్ళకి నాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ నాక్ ఎలా ఇచ్చింది అంటే, ఇప్పుడు ఇది అగ్రికల్చర్ పార్ట్ మనం తీసుకున్నట్టయితే దానికి కావాల్సిన ఏదైతే 100 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అది విత్ ఇన్ క్యాంపస్ ఇన్బిల్ట్ అయి ఉంది అగ్రికల్చర్కి కూడా. అలానే బీటెక్కి కావాల్సిన ల్యాబొరేటరీస్, క్వాంటమ్ అనుకోండి, అది ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు, దానికి కావాల్సిన ల్యాబొరేటరీస్ మనకి దీంట్లో కనిపిస్తాయి. అలా ఇచ్చినదే నాక్ A++. నార్మల్గా కాలేజీలో మనం చూస్తూ ఉంటాం, లేదా A+ అంటేనే హయ్యెస్ట్ అంటాం. అలాంటిది అన్ని IITస్తో ఈక్వల్ రేంజ్లో నాక్ A++ విత్ UGC కేటగిరీ 1. యూజీసీ కూడా అన్నిటికీ కేటగిరీ 1 ఇయ్యదండి. అది కూడా కేవలం ఒక 10 నుంచి 11 యూనివర్సిటీస్ మటుకే మనం ఇండియాలో యూజీసీ కేటగిరీ 1 చెప్పచ్చు. నార్త్ రీజన్లో కేవలం 2-3 ఉన్నాయి మనకి. అలాంటి వాటిల్లో గురుకాశీ యూనివర్సిటీ ఒకటి. అంటే అసలు యూజీసీ కేటగిరీ 1 ఉంటే ఆ యూనివర్సిటీకి ఉన్న ఫ్యాకల్టీ స్ట్రెంత్కి ఏ కోర్స్ కావాలన్నా, వాళ్ళకున్న ఫ్యాకల్టీ నాలెడ్జ్కి, వాళ్ళకున్న పేటెంట్స్కి, లేదా వాళ్ళు సబ్మిట్ చేసిన రీసెర్చ్ పేపర్స్కి వాళ్ళు ఏదన్నా కోర్సు అల్టిమేట్గా ఎవ్వరితో ఏ ఇష్యూ లేకుండా స్టార్ట్ చేసుకోవచ్చు అన్నది ఒక విధానం యూజీసీ కేటగిరీ 1లో మనం చూసినట్టయితే. ఇంకా అలానే యూనివర్సిటీ నుంచి ఎన్నో గ్రాంట్స్ అనేది కూడా యూనివర్సిటీకి యూజీసీ నుంచి రావడం అనేది జరుగుతుంది. సో అది మనం సింపుల్ వర్డ్స్లో యూజీసీ కేటగిరీ 1 గురించి చెప్పుకోవాలంటే. అలానే అగ్రికల్చర్కి ఐకార్, ఇలా ఎన్నో పర్మిషన్స్. మేజర్గా మనం బీటెక్ తీసుకునేటప్పుడు చూసేది, ఫోకస్ చేసేది అయితే నాక్ A++ గురించి కాబట్టి దాని గురించి మనం ప్రస్తావించుకుంటున్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత డెడికేటెడ్గా మా స్టూడెంట్స్ ఉన్నారు, ఎంత అసలు ప్లేస్మెంట్ వైజ్ కానీ, ఒక స్టూడెంట్ ల్యాబ్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసేది కానీ ప్రతి ఒక్కరికి. అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం ప్రతి కాలేజ్లో పేరెంట్స్ చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు. అసలు కాలేజ్కి వెళ్ళినప్పుడు ఫుడ్ ఎలా ఉంటుంది, హాస్టల్ ఎలా ఉంటుంది, అసలు వాళ్ళు చదవగలుగుతారా అన్న విషయంలో ఈ బీటెక్ సిఎస్సి ఏఎంఎల్ క్వాంటంలో సీట్ దొరకడమే గురుకాశీ యూనివర్సిటీలో మీకు ఒక టఫ్ పాయింట్. ఎందుకంటే కేవలం 60 నుంచి 120 సీట్లు మటుకే మనకి క్వాంటమ్ టెక్నాలజీలో అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారో దానికి చాలా ఫాస్ట్ బేసిస్లో ఎన్రోల్ చేసుకోవాలి. అండ్ బేసిక్ ఫీజ్ చాలా నామినల్ ఫీజులో, ఎటువంటి డొనేషన్స్ లేకుండా మనకి గురుకాశీ యూనివర్సిటీ అనేది కేవలం 4 సంవత్సరాలకి కలిపి విత్ హాస్టల్, ఫుడ్ అండ్ అకామిడేషన్, మీరు చూడొచ్చు వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, అన్నిటితో కలిపి కేవలం 8 lakh రూపీస్లో మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. 8 lakh రూపీస్లో అసలు చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి పేరెంట్ నుంచి. 8 lakhsలో ఇక్కడ డొనేషన్లకే సరిపోవట్లేదు, 8 lakhsలో మీరు అసలు ఎలా ఇవ్వగలుగుతున్నారు కోర్స్ అంటే, కోర్సుకి కావాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చర్, మా ఫ్యాకల్టీ. అండ్ ఇక్కడ ఒక ఏమంటారు, మనకి ఇది ఒక బిజినెస్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ అనేది బిజినెస్ అయిపోకూడదు, ఎడ్యుకేషన్ అనేది ఎడ్యుకేషన్గానే మిగలాలి అన్న ఒక పర్స్పెక్టివ్తో మన యూనివర్సిటీ వాళ్ళు మనకి ఇవ్వడం జరిగిందనమాట. గురులాబ్ సింగ్ సిద్ధు, సుఖ్రాజ్ సింగ్ సిద్ధు గారు మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎన్నో స్పోర్ట్స్ స్టేడియంస్, అంటే మనం స్పోర్ట్స్ పరంగా కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే క్రికెట్ స్టేడియం, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అనేది కూడా మనకి గురుకాశీ యూనివర్సిటీలో కన్స్ట్రక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఇది మనకి ఇండియాలో ఖేలో ఇండియాలో 5th ర్యాంక్ హోల్డర్ అండి మన గురుకాశీ యూనివర్సిటీ. అండ్
దాంతోపాటు మీరు చూసుకుంటే ప్రతి 500కు పైగా తెలుగు విద్యార్థులు ఆల్రెడీ అక్కడ చదువుతున్న వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది స్టూడెంట్స్ 500+ అంటే మీరు గమనించవచ్చు. ఇంత దూరం ఆల్ ద వే ట్రావెల్ చేసి హర్యానా బార్డర్, మనం ఒక రకంగా చెప్పుకోవాలంటే హర్యానా పంజాబ్ బార్డర్లో మనకి గురుకాశీ యూనివర్సిటీ ఉంది. అంత దూరం కేవలం NAC A++ UGC కేటగిరీ 1 అండ్ లోయెస్ట్ ఫీజ్ ఇన్ ఇండియా 8 lakhsని కన్సిడర్ చేసుకొని స్టూడెంట్స్ వెళ్ళడం జరుగుతుంది. దాంట్లో కూడా క్వాంటమ్ టెక్నాలజీ మనకి ప్రొవైడ్ చేస్తున్న ఏకైక యూనివర్సిటీ ఇండియాలో. కాబట్టి స్టూడెంట్ అంత దూరం ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. కల్చరల్ యాక్టివిటీస్ మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ప్లేస్మెంట్ 100% ట్రాక్ ఉంటుంది. అంటే 70 lakh మన హయ్యెస్ట్ ప్లేస్మెంట్ ఇన్ ఇంజనీరింగ్. అండ్ అలాగే 1 crore మన యూనివర్సిటీ యొక్క ప్లేస్మెంట్ చూసుకుంటే 1 crore అనేది హయ్యెస్ట్ ప్యాక్ అండి. సో ఎవరైతే స్టూడెంట్స్ దీంట్లో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారో ఇవన్నీ ఫీల్డ్స్ మనకు ఉన్నాయి. అంటే కామర్స్ కానీ ఇంజనీరింగ్ కానీ ప్రతి ఒక్క ఫీల్డ్ మనకు ఉన్నాయి. సో ఎవరైతే దీంట్లో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారో ప్లీజ్ డూ కాంటాక్ట్ మాస్ట్రో డైనమిక్స్. ఇది సౌత్ ఇండియన్ ఇన్ఛార్జ్ ఆఫీస్ అమీర్పేట్లో ఉంటుంది. సో ప్లీజ్ డూ కాంటాక్ట్ దట్ ఆఫీస్. యూ కెన్ టేక్ యువర్ అడ్మిషన్. మినిమం మార్క్స్ క్రైటీరియా వచ్చి మనకి 50% ఉంటుంది. సో మీరు కాంటాక్ట్ చేయొచ్చు 9573314444 4444. సో ప్లీజ్ విజిట్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకుని అడ్మిషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.